హాయ్ అండి. ఈరోజు నేను ఉప్పిండి తయారు చేస్తానండి. మా పిల్లలకి చాలా ఇష్టం. మా అమ్మగారు మా చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి వేడివేడిగా పెట్టేవారు. చాలా బాగుండేది. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. పదండి. వేడి నీళ్ళు పెట్టుకుందామండి మిల్ మేకర్ ఉడికించుకోవడానికి. నీళ్ళు మరిగిపోయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మిల్ మేకర్ నేను చిన్న సైజు తీసుకున్నానండి. అవి అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుతాం. ఉప్పిండి కోసం మసాలాలు తయారు చేసుకుందామండి. అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగ, మిరియాలు, యాలకులు తీసుకున్నానండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సోంపు, తర్వాత గసగసాలు కొంచెం టేస్ట్ కోసం. ఇవన్నీ ఇలా వేసుకొని మిక్సీ చేసుకుందాం, పౌడర్ చేసుకుందాం. ఇలాగా మసాలాలన్నీ పొడి చేసుకుందాం. పొయ్యి వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందామండి. నేను చిన్నది బటర్ తీసుకున్నానండి. దీని బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆయిల్. ఇప్పుడు ఇందులోని జీలకర్ర వేసుకుందాం. ఫస్ట్ అవి వేగుతున్నాయి కదా, ఇందులోనే ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మనకి కారానికి ఎంత సరిపడితే అంత తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. నేను ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 2 తరిగి వేసుకున్నానండి. మనకి నాటు ఉల్లిపాయలు దొరుకుతాయి కదా, అవైతే మీకు 7-8 పాలంగా వేసుకోవచ్చు కట్ చేయకుండా. చాలా బాగుంటుంది ఉప్పిండికి. ఇవి వేగిపోయి కదండి. ఇందులోని బంగాళదుంపలు 2 నేను తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. క్యారెట్ చిన్నవి 2 తీసుకున్నాను. ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు వేయించుకుందాం. చిన్నప్పుడు మా అమ్మగారు ఉప్పిండి చేసేవారండి. మేము స్కూల్ నుంచి వచ్చేసరికి వేడివేడిగాని చాలా బాగుండేది. అలాగే మా పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చేసరికి వేడివేడిగా పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటది కూడా, కమ్మగా ఉంటది. ఆ టైంలో ఆకలి మీద వస్తాం కదా, ఇంకా ఎక్కువ తినేస్తాం. ఇప్పుడంటే స్నాక్స్ అయ్యి అలాంటివి ఏమైనా చేయవలసి వస్తుంది, కానీ ఒకప్పుడు ఉప్పిండి, దోశ, ఇడ్లీ అలాంటివి చేసేవారు స్కూల్ నుంచి వచ్చేసరికి. ఇవి లైట్ గా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులోని ఈ కాలీఫ్లవర్ని గోరువెచ్చని నీటిలో సాల్ట్ వేసి 1 నిమిషం ఉంచి తీసుకున్నానండి. ఇది కూడా వేసుకుందాం. ఇందులో ముక్కలు మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద ముక్కలాగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే వేరే ఉడికిపోతాయి కదా. 4 గంటల పాటు నానబెట్టుకున్న బఠానీ కూడా వేసుకోవాలండి. ఇందులో ఒకసారి వేయించుకుందాం. మనకి గ్రీన్ పీస్ దొరుకుతుంది కదండి, అదన్నా వేసుకోవచ్చు. కాకపోతే మా అమ్మగారు మట్టుకు బఠానీ నానబెట్టి వేసి చేసేవారు. చాలా బాగుండేది టేస్ట్. ఇవి మరో 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత నేను పెద్ద టమాటా 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇవి కూడా ఇందులో వేసుకుందాం. మిల్ మేకర్ ఇందాక వాటర్లో వేడి నీళ్ళలో వేసుకొని ఉంచాం కదండి, అవి పిండేసి అవి కూడా వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు, ఈ వెజిటబుల్స్ సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత చూసుకొని ఉన్నది వేసుకోవచ్చు. ఇందులో వెజిటబుల్స్ అన్నీ వేస్తున్నాం కదండి. మామూలుగా అయితే పిల్లలు తిన్నారు కదా, ఇలా వేసి ఉప్పిండి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బాక్సుల్లో కూడా చాలా బాగుంటుందండి. ఉదయాన్నే మనకి ఏ వెజిటబుల్స్ ఉంటే అవి ఏమీ లేకపోయినా క్యారెట్, బంగాళదుంప అన్న వేసి చేసుకోవచ్చు. సింపుల్ గా టేస్ట్ గా బాగుంటుంది చాలా. నేను దీనికోసం నార్మల్ రైసే తీసుకున్నానండి. ఈ రైస్ కడిగేసుకొని 1 అవర్ ముందే నానబెట్టాను నేను. ఇది 3 గ్లాసులు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని నీళ్ళు వాట్ చేసుకుందాం. కాస్త మగ్గాయి కదండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. మన వెజిటేబుల్స్ రైస్ బాగా కలిస్తే టేస్ట్ బాగుంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి తీసుకున్నానండి. దీనికి సరిపడగా వేసుకుంటాను. ఇందులోని నేను 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రైస్ బాగా పట్టేలాగా కలిపేసుకుందాం. ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదండి మసాలా పౌడర్, అది కూడా వేసుకుందాం. మెయిన్ ఈ మసాలా పౌడర్ మటుకు టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి, ఉప్పిండికి. సోంపు వేసుకున్నాం కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కారం. ఇప్పుడు ఈ మసాలా కారం బాగా కలిసేలాగా కలుపుకుందాం. వెజిటబుల్స్ సరిపడగా మనం ఇందాక సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు మొత్తం సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను.
ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని వాటర్ వేసుకుందామండి. నేను ఈ గ్లాస్తోని 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. దీనికి 6 గ్లాసులు వాటర్ పడుతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో సాల్ట్ అయ్యి అన్నీ సరిపోయింది. ఇప్పుడు దీన్ని 1 నిమిషం ఉడుకు పట్టిద్దాం. చూసారు కదండి, ఉడుకు పట్టింది కదా. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఉప్పిని ఇలా మూత పెట్టుకొని ఒక 20-25 నిమిషాల వరకు అలా ఉంచుకోవాలండి సిమ్లో పెట్టుకొని. దీనివల్ల మనకి రైస్ పువ్వులాగా చాలా బాగా వస్తుంది. చూసారు కదండి, 25 నిమిషాలు అయిపోయింది. ఉడికిపోయిందో లేదో చూద్దాం. ఉడికిపోయిందండి. దీని మీద కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి చూద్దాం. చూసారు కదా, రైస్ కూడా చాలా స్మూత్గా ఉడికింది. చాలా బాగుంటుందండి. కొత్తిమీర అంతా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. కొత్తిమీర కలిపేసుకున్నాం కదండి, 10 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచుకుందాం. గారు, స్వాతి గారు, ఉప్పిండి ఎలా ఉందో టేస్ట్ చేయండి. మీరు దీన్ని ఉప్పిండి అంటారా? వెజ్ బిర్యానీ కూడా లే కదా చేస్తాం. వెజ్ బిర్యానీ కొంచెం ప్రాసెస్ వేరేగా ఉంటుందండి. ఇది ఉప్పిండి అంటే పాతకాలం నుంచి పెద్దవాళ్ళందరూ చేసేవారు. ఉప్పిండి అంటే మా ఫ్యామిలీలో అందరూ మట్టుకు ఉప్పిండి మట్టుకు సాటర్డే వచ్చినా మేము చూసేవాళ్ళం. సాటర్డే వచ్చినా లేకపోతే కొన్ని వారాలు ఉంటాయి కదా, ఆ టైం అప్పుడు గట్టని వెజ్ చేసుకోవాలంటే ఇలా చేసేవారు. చాలా బాగుండేది. వీటికి కర్రీస్ గట్ట ఏం అక్కర్లేదు. మనకి ఒకప్పుడైతే నిల్వ పచ్చడి, టమాటా పచ్చడి గట్ట ఉండేవి కదా, ఆ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. కానీ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది. వెజ్ బిర్యానీకి దీనికి డిఫరెంట్ ఉంది. అంటే మసాలా అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. కరివేపాకు, సోంపు వేసారు కదా, ఆ టేస్ట్ తెలుస్తుంది. మనకి జీడిపప్పు పేస్ట్ కానీ అలాంటివి ఏమీ వేయక్కర్లేదు. ఓన్లీ ఆ సోంపు వల్ల మనకి ఆ టేస్ట్ వస్తుంది. అంటే ఇంత ముందు అంటే మిక్సీలు గట్ట ఉండేవి కాదు కదా, ఇవన్నీ కసబేస చెతగొట్టేసి అది ఆ పౌడర్ వేసేవారు. టేస్ట్ లో కొంచెం డిఫరెంట్ ఉంది. అంటే చూడడానికి వెజ్ బిర్యానీలో ఉంది కానీ టేస్ట్ లో మాత్రం డిఫరెన్స్ ఉంది. మనకి వెజ్ బిర్యానీ అనేసరికి ఏంటంటే అన్నీ హెవీ వస్తుంది. మసాలా గట్ట ఎక్కువ వేస్తాం, ఆయిల్ ఎక్కువ వేస్తాం, అవన్నీ. ఇది నార్మల్గా సింపుల్గా ఇంట్లో పిల్లలు బాక్స్ కన్నా లేకపోతే ఎవరైనా గబుకుని వచ్చారనుకోండి, కూరలు గట్ట ఇట్లా లేకపోయినా ఉత్తి బంగాళదుంప క్యారెట్ వేసినా చేసుకోవచ్చు. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.